అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలండి. ప్రియులారా, మనం ఉన్న లోకంలో కొన్ని స్లోగన్స్ అనేవి చాలా ఫేమస్ అయిపోతున్నాయి. అందులో ఒకటి ధనం మూలం ఇదం జగత్. అంటే ప్రపంచం అంతా కూడా డబ్బుతోనే నడుస్తుంది. అఫ్‌కోర్స్ కొన్ని పరిస్థితులు మనం చూసినప్పుడు మనకు అలా కనిపించొచ్చు, కానీ వాస్తవాల్లోకెళ్తే ఈ ప్రపంచం నడిచేది ప్రేమను బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి. ఇది మనం దేవుని కృపను బట్టి ఎప్పుడైనా మనం చర్చించుకుందాం. అయితే ఈ డబ్బు మాయలో పడిపోయి చాలామంది అడ్డదారులు తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారండి. మనల్ని కూడా చాలామంది ఎలా ప్రేరేపిస్తారంటే, ఈ కాలంలో మనం నీతి న్యాయం అంటే ఎలా బ్రదర్, మనం కూడా పనులు పూర్తిగా ఫాస్ట్గా అవ్వాలంటే డబ్బుతోనే మనం చేయాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రియులారా, డబ్బుతో మనుషులను కొనాలి అని చెప్తారండి. అందుకే దేవుని వాక్యం ఒక మంచి మాట మనతో మాట్లాడుతుంది ఈ ఉదయకాల సమయమున. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం మనం చూడగలిగినట్లయితే, భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వత బహుమానం పొందును. చూసారా ప్రియులారా, మనం అడ్డదారులు తొక్కాలి అనగా వాక్యానికి విరుద్ధంగా వెళ్ళాలి అని డబ్బుతోనే మొత్తం చేసేయచ్చు అని కనుక మనం డబ్బును ఉపయోగించి ప్రియులారా తప్పుడు మార్గంలో మనం వెళ్తే కనుక అది మనల్ని తప్పకుండా మోసం చేస్తుంది. డబ్బును ఉపయోగించి మనం ఈ లోకంలో ఆకలి లేకుండా ఉండొచ్చేమో, వేసవికాలంలో చెమటలు లేకుండా వేడి లేకుండా ఏసీలో ఉండొచ్చేమో, ప్రియులారా చుట్టూ తినటానికి అనేకమైన ఫుడ్ మెటీరియల్స్ మనం సంపాదించుకోవచ్చేమో, కానీ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, ఎంత సంపాదించుకున్నా కానీ మనం మరణించిన తర్వాత ఆకలి దప్పులు లేని లోకం, కన్నీళ్ళు లేని లోకం, వేదనలు ఆవేదనలు లేని లోకం మనం సంపాదించుకోవాలంటే నీతిగానే మనం బ్రతకాలి, యథార్థంగానే మనం బ్రతకాలి, పరిశుద్ధంగానే మనం బ్రతకాలి. అందుకే నీతిని బట్టి జరిగించువాడు శాశ్వత బహుమానం పొందును అనగా ప్రియులారా, భక్తిహీనులు చేసినటువంటి సంపాదన వాళ్ళని ఈ భూమి మీద కూడా అనేకమైనటువంటి ఐటీ దాడుల ద్వారా, అనేకమైనటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా, అనేకమైనటువంటి పద్ధతుల ద్వారా వాళ్ళని పట్టుకునే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయండి. మనం గనక తప్పుడు మార్గంలో వెళ్ళి సంపాదిస్తే మనకున్నటువంటి పరువు ఈ లోకంలో పోవచ్చు. ఈ లోకంలో పోయినా పోకపోయినా తప్పకుండా మనం చేరుకునేది మాత్రం నరకమే. అదే నీతిని బట్టి మనం వెళ్ళగలిగితే ఈ లోకంలో కష్టాలు పడవచ్చు, ఈ లోకంలో ఆకలి ఉండొచ్చు, ఈ లోకంలో దప్పికలు ఉండొచ్చు, ఈ లోకంలో మనకి కన్నీళ్ళు వేదనలు ఆవేదనలు ఉండొచ్చు, కానీ ప్రియులారా తప్పకుండా మనం మిస్ అవ్వకుండా శాశ్వతమైన బహుమానం అనగా పరలోకాన్ని మనం పొందుకుంటాము. మన తండ్రితో మనం ఉండే అవకాశాన్ని మనం పొందుకుంటాం. కనుక ఏది ఏమైనా యథార్థతను విడవకండి, ఏది ఏమైనా నీతి న్యాయాలను విడవకండి. అలా విడవకుండా మనం బ్రతకగలిగితే కనుక దేవుని చిత్త ప్రకారంగా తగిన సమయం ముందు ఆయన మనల్ని హెచ్చిస్తారు. ఆ సమయాన్ని మనందరం త్వరలోనే పొందుకోవాలని ప్రభు పేరు నేను ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, అనేకమైన విషయాలు మాకు నేర్పిస్తూ మమ్మల్ని మీలో మా తండ్రి ప్రేమపూర్వకంగా ముందుకు తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ప్రభువా, మీ చిత్తమైతే మేము అందరం కూడా తండ్రి ఈ లోకంలో ప్రభువా నీతి న్యాయం యథార్థతతో బ్రతికి మీకు మహిమకరంగా జీవించినట్లుగా సహాయం చేయండి తండ్రి. యథార్థంగా నీతిగా న్యాయంగా నీ పరిచర్య చేస్తున్న సేవకులను, నీ కొరకు బ్రతుకుతున్న మనుషులను, ప్రజలను మా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని మీ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని అందించమని, కృప చూపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.